హాయ్ అండి. ఇవాళైతే జల్ల చేపతో కూర ఇంకా ఫ్రై చేస్తున్నాను. జల్లలంటే ఎప్పుడు చిన్న చిన్న చేపలు అనుకునేదాన్ని. ఇవాళ పెద్ద చేపను చూశానమాట. 4 చేపలు 150 రూపాయలు చేయించినందుకు 40 రూపాయలు. కానీ ఇది నేను సిటీకి వెళ్ళినప్పుడు నేను ఫోటో తీయలేకపోయాను. అందుకే మొత్తం కట్ చేసి తీసుకొచ్చాక నేను వీడియో తీస్తున్నాను, క్షమించండి. జల్ల చేప అనేది క్యాట్ ఫిష్కి రకానికి చెందిందంట. కానీ క్యాట్ ఫిష్ వేరేగా ఉంటుంది, ఇది వేరేగా ఉంటుంది. చాలా చిన్న చిన్న డిఫరెన్సే ఉంటాయి అన్నమాట వీటికి. యాక్చువల్లీ నేను కూర ఒక్కటే చేద్దామని చేపలు తీసుకొచ్చాను. కానీ అందులో కొన్ని చేపలు మెత్తపడ్డాయని మా అమ్మ చెప్పింది. మెత్తబడిన చేపలు ఫ్రై చేసుకోవచ్చు అని అమ్మ చెప్పడంతో నేనైతే ఫ్రై కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు ఇంకా శనగపిండి వేసి మ్యారినేషన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇక నేను కూరనైతే కట్టెల పొయ్యి మీద అయితే స్టార్ట్ చేశాను. ఎండ బగబగా మండే ఎండలో నాకేమన్నా సరదానా అండి? అదేమీ కాదు, గ్యాస్ అయిపోయిందనమాట. అందుకని కట్టెల పొయ్యి పెట్టాను. చేపల కూరలో నేను ఎప్పుడు కూడా మిరియాలు, మెంతులు తాలింపులో వేసుకుంటాను, జీలకర్ర కూడా వేసుకుంటాను. నేను ఎక్కువ మసాలాలు అవి వేయను అనమాట. ఎందుకంటే ఇది కొంచెం విలేజ్ స్టైల్లో ఉండాలి. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళైతే ఈ మసాలాలు ఇప్పుడు వేస్తున్నారు, కానీ అమ్మ వాళ్ళైతే ఇవన్నీ వేసేవాళ్ళు కాదు, ఇలాగే ఉండేవాళ్ళు కదా. ఇక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగాక పసుపు, ఉప్పు, కారం, చింతపండు పులుసు వేసి ఆ పులుసుని కొద్దిసేపు మరిగిస్తున్నాను. తర్వాత చేపలు కలిపేస్తాను. దాంతో కూర అయిపోతుంది. ఈ చేప బయట చేయించుకురావడం మంచిదైంది. ఎందుకంటే ఇవాళ బాగా పొద్దెక్కిపోయింది కాబట్టి అమ్మ చేతిలో నాకు తన్నులు పడేవి. ఎందుకంటే ఈ చేప తోమాలి అంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే పైనంతా నలుపు ఉండేదంతా తెల్లగా వచ్చే వరకు తోమాల్సిందే అనమాట. ఒకవైపు ఎండ, మరోవైపు కడుపులో ఆకలి చంపుతుంది. ఇక నేనైతే చేపలు ఫ్రై చేసేసుకున్నాను. ఇది మ్యారినేషన్ చేసిందాక పక్కన పెట్టిన చేపలు అనమాట. ఇది మామూలుగా గుమ్మానికి వేసిన కర్టెన్ తగిలించుకొని వచ్చేసింది. మీట్ మై డాగ్ బ్లాకీ. కర్రమ్మ, మా కర్రమ్మకి హాయ్ చెప్పండి.
ఈ చేప కొరమీన్ లాగానే ముళ్ళు ఒకటే ముళ్ళు ఉంటుంది, ముళ్ళు అసలు ఉండవు. చాలా సాఫ్ట్గా బాగుంది. కాకపోతే కొరమీన్ కొంచెం గట్టిగా ఉంటుంది, ఇది మాత్రం సాఫ్ట్గా ఉంది. ఈ చేపల్లో గెలటిన్ ఉంటుంది, ఇంకా కొలాజన్ కూడా ఉంటుందంట. ఇది అప్పుడప్పుడు తింటే మంచిది ఆరోగ్యానికి. కానీ క్యాట్ ఫిష్ టైప్ కాబట్టి చాలా తక్కువగా తింటే మంచిది. క్యాట్ ఫిష్ మంచిది కాదు. ఏదైనా సరే మనకి లిమిట్గా తింటేనే మంచిదన్నమాట. ఇది క్యాట్ ఫిష్ కాదు, ఆ రకానికి చెందినదే అంటారు మరి. సరేనా? నా ఛానల్లో ఒక లైక్ చేసి మీ సపోర్ట్ తెలుపగలరు. ఎట్లు ఉంటానో మీ భవాని. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.